అయితే ఈనాడు రోడ్లు ఎక్కుతూ రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రైతుల మీద కన్నీరు, రైతులకి పక్షాన ముసల కన్నీరు కారుస్తున్నారు. వారికి ఈ వేదిక నుంచి ఒకటే చెబుతున్నాను, అయ్యా మీరు గుర్తు తెచ్చుకోండి. ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు రైతన్నలకి మీరేం చేశారు? అప్పులు మా నెత్తన పెట్టిపోయినా రైతన్న కాలు ఎక్కడా కింద నొప్పి కలగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఎలా పనిచేస్తున్నారో ఒక్కసారి మీరే మీ గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. రైతుల్ని రెచ్చగొట్టాలని సవాల మీద చిల్లరేడుకునే రాజకీయాలు చేస్తున్న మీకు గతంలోనే ప్రతి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు. ఇంకా నిస్సిగ్గుగా ఇంకా అధికారంలో మళ్ళీ రావాలని అధికార దాహంతో ఏవైతే మీరు కారు కోతలకు వస్తున్నారో ఆ కారు కోతలన్నీ మీ మెడకే ఉచ్చులవుతాయి. ఆ ప్రతి మాట మీకు శాపమవుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం. ఒక్క రైతులనే కాదు, ప్రతి ఒక్క సెక్టార్ని ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది, భవిష్యత్తులో కూడా వేస్తుంది. చేస్తున్నాం కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని రాష్ట్రంలోని నా ఆడబిడ్డలు అన్నతమ్ములు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక మీ పదవులు పోయాయనే ఉక్రోషంతో ఒంటి నిండా విషాన్ని నింపుకొని ప్రతి చోట విషాన్ని చిమ్ముతున్నారే తప్ప నిస్వార్థంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలనే జ్ఞానం ఏనాడైనా వచ్చిందా? మీరు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలనే కనీసం ఆలోచనైనా మీకు వచ్చిందా? పేద పిల్లలు చదివే హాస్టళ్లలో చాలని కూడుంటే ఆనాడు మీరు వాళ్ళకి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? కనీసం రేషన్ కార్డు ఇవ్వలేకపోతేవి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మ చూపించేవాడు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని. నీ ముఖానికి 10 సంవత్సరాల్లో నువ్వు పూర్తి చేసింది 60,000 ఇల్లు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఈ నెలాఖరికి ఇవ్వబోతున్నాం. మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్ది పేదవాడికి. నీకు అటువంటి జ్ఞానం లేకపోతే పదవి దిగిపోయిన తర్వాత ముసల కన్నీరు కాస్తూ చెప్పిన అబద్ధాలు చెప్పకుండా సొల్లు పురాణాన్ని వినిపిస్తూ ప్రజల మధ్యకు పోయి ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న మంత్రులు ముఖ్యమంత్రి మీద గుడ్డగాల్చి మీదేయటమే లక్ష్యంగా పెట్టుకున్నావు తప్ప నీ చిత్తశుద్ధి నీ నిజాయితీ ఎక్కడుందో నువ్వే ఆత్మ పరిశీలన చేసుకో. ప్రధాన ప్రతిపక్ష నాయకుడివైన నువ్వు ఏ ఒక్కరోజు నువ్వు అసెంబ్లీకి రావు. ఏ ఒక్కరోజు వచ్చి ప్రజల పక్షాన అసెంబ్లీలో ఒక మంచి సూచనలు ఇయ్యవు. అసెంబ్లీకి వస్తే లొల్లి పెట్టడం, మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి రావాలి అని ఉరుకులు పెట్టడం తప్ప ప్రజల కష్టాలు పట్టించుకో, ప్రజల బాధల్లో పాలు పంచుకో. మళ్ళీ ప్రజలని తప్పుదారి పట్టించే దాంట్లో పెద్ద కొడుకులా నువ్వు ఎందుకు ముందుకు నడుస్తున్నావో గతంలో బుద్ధి చెప్పినట్లే భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు.
నీ మాయ మాటలు నమ్మటానికి తెలంగాణ ప్రజలెవరు అమాయకులు కాదు. నమ్మారు నిన్ను 2 సార్లు, నీ మాయ మాటలు నమ్మారు. 2 పర్యాయాలు నీకు అధికారం ఇచ్చారు. ఇస్తే ఏం చేసావయ్యా? లక్షల కోట్లు కొల్లగొట్టుకున్నావు పేదోడు సొమ్ము. ఈ దేశంలో కాకుండా విదేశ ఖాతాల్లో డబ్బులు నింపుకున్నావు. ఏం వ్యాపారం చేశావని, ఏమి వ్యాపారం చేసి సంపాదించావని ఇన్ని లక్షల కోట్లకి ఈనాడు నువ్వు అధిపతి అయ్యావు. అంతేకాదు ఏమి ఒరగబెట్టావని దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని అత్యధిక నిధులు నీ పార్టీకి ఇచ్చారు అనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీ అసలు స్వరూపం తెలంగాణ ప్రజలకు తెలుసని ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి ఆ మాగీలకు తెలుపుతూ, ఏదైతే ఈనాడు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాం.